45 minutes away. Our individuals to be a captain wallet and first officer Johan, alongside our crew members Dia, Madhurima, Pragati, Hey guys, welcome back to our channel Opportunity with Chris. మనం యాక్చువల్లీ తిరుపతిలో ఉన్నాం కదా, ఎవరో రిటర్న్ బ్యాక్ అవుతున్నాం అనమాట హైదరాబాద్కి. ఫ్లైట్ అనమాట 3:30కి. బట్ కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాం, ఎందుకైనా మంచిది అని. అండ్ తిరుపతి ట్రాఫిక్ తెలిసి కదా మీకు ఎలా ఉంటుందో నేను చూపెట్టేస్తాను. అండ్ మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నాము. మనమైతే ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యామన్నమాట, తిరుపతి ఎయిర్పోర్ట్. వెళ్ళి చెక్ ఇన్ కంప్లీట్ చేసుకొని బోర్డింగ్ పాస్ చేసేసుకోవాలా. 3 అవర్స్ ఉంది ఫ్లైట్కి అయితే, చూడాలా. ఇదైతే ఫస్ట్ ఫ్లైట్ అయితే కాదు నాకు, మా ఫ్రెండ్కి అయితే ఫస్ట్ ఫ్లైట్. వెనకాల ఉన్నాడు కదా వాడే. అదైతే చెక్ఇన్ అయిపోయింది అండ్ లోపలికి అయితే వచ్చేసినాం అనమాట. జస్ట్ ఫ్లైట్ కోసం వెయిటింగ్. 3 అవర్స్ ఏం చేయాలో అర్థమవుతలేదు. బట్ ఎక్స్ప్లోర్ చేద్దాం ఎయిర్పోర్ట్ని కూడా. నేను తిరుపతి ఎయిర్పోర్ట్ అయితే ఫస్ట్ టైం వస్తున్నాను. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అంటే చూసినా కానీ ఆల్రెడీ, బట్ తిరుపతి ఎయిర్పోర్ట్ అయితే ఫస్ట్ టైం. మొత్తం ఖాళీగా ఉంది తిరుపతి ఎయిర్పోర్ట్ అయితే. అండ్ వచ్చేసి ఫస్ట్ టైం కదా ఫ్లైట్ ఎక్కడం అయితే, ఎయిర్ హోస్టెస్ చూసి ఏంది ఇట్లా ఉన్నారు అని జోకేస్తుంటే ఫుల్ టైం పాస్ అవుతుంది నాకైతే దీనివల్ల. అవును చూడండి సార్, మళ్ళీ ల్యాండ్స్కేప్ అయితే బాగుందన్నమాట, చూపెడతాను మీకు. అండ్ బట్ బోర్ కొడుతుంది ఎయిర్పోర్ట్లో మాత్రం యాక్చువల్లీ. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ బట్ చెప్పలేము, బట్ ఓకే. ఎయిర్పోర్ట్ లోపల నుంచి వ్యూ మాత్రం మస్తు ఉందన్నమాట. ఇది ఆపోజిట్లో, అది కూడా వ్యూ పెడతాను, క్లిప్స్ పెడతాను, చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే ఒకటి ఇంట్రెస్టింగ్ చూసాను అనమాట. ఎప్పుడు ఇవ్వలే బయట కూడా ఎయిర్పోర్ట్ అయితే చూసిన. వాటర్ ఎట్లా తాగుతారు యాక్చువల్లీ, ఎట్లా తాగుతారు అసలు? నాకైతే తాగడం అయితే వస్తలేదు, మరి ఒకసారి మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా. మనతో అయితే ఫ్రెండ్స్, నాకంటే నాకు ఆల్రెడీ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ మా ఫ్రెండ్ని అడుగుదాము, వాడు ఎట్లా అనుకుంటుండే, ఐ మీన్ ఎట్లా ఫీల్ అవుతుంది. ఫస్ట్ టైం కదా, చెప్పరా. ఫస్ట్ టైం ఎక్కుతున్నాను ఫ్లైట్, అదే తిరుపతి నుంచి ఎక్కుతున్నా. సో ఎట్లా చూద్దాం. అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? కొంచెం క్యూరియస్ గా ఉన్నా, కొంచెం భయం కూడా ఉంది, కానీ చూద్దాం ఏమవుతుందో. అంత దేవుని మీద దయ అంటావా?
నీ మీద దేవుని మీద అంతే. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ అయినప్పటి నుంచి వీడు కొంచెం భయపడుతుంది యాక్చువల్లీ. వాళ్ళ ఫ్యామిలీ కూడా కాల్ చేసి అడుగుతూనే ఉన్నారు. అందుకే మాకు కూడా కొంచెం భయం అనిపిస్తుంది. ఏమవుతుందో చూడాలి. బోర్డింగ్ అయిపోయిన వాడు వెళ్తున్నా. యా చూద్దాం ఎట్లా ఉంటుందో ఏందో. అండ్ మా ఫ్రెండ్ అయితే ఫుల్ ఎక్సైటెడ్. ఎక్సైటెడా? ఇప్పుడే లోపలికి. యా గెటింగ్ ఇన్ టు ఫ్లైట్. ఎట్ లాస్ట్ ఎప్పుడైతే ఫ్లైట్ ఎక్కాను జస్ట్ టాక్సీ టేక్ ఆఫ్ రెడీ అన్నమాట. ఎట్లా అనిపిస్తుంది చూడు. మనకు విండో సీట్ దొరికింది. ఫుల్ హ్యాపీయా? హ్యాపీయా?
ఆయన. ఫైనల్లీ మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వచ్చేసాం అనమాట. అండ్ మా ఫ్రెండ్ అడుగుదాము ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందా అని. ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? మస్తు ఉంది. ఉమ్. ఈరోజు అవసరం ఇంకా ఫస్ట్ ప్రయాణం కాకపోతే మస్తు ఉంది. అండ్ ఇంకా మనము ఇంకా ఒక సెలబ్రిటీని చూసాం. ఎవరు? అవును, రానా వాళ్ళ డాడీ ఇదే చెప్పిండు. మేము రానా వాళ్ళ డాడీని చూసాం. బట్ సెల్ఫీ అడుగుదామని లోపు మళ్ళీ ఎందుకులే అని డైరెక్ట్ వచ్చేసాం. తను బిజీ ఉన్నారు అని వచ్చేసాం అనమాట. ఇంత బ్లాగ్ అండ్ ఆల్సో మళ్ళీ ఒక కొత్త బ్లాగ్లో కలుసుకుందాం. బాయ్. లాస్ట్లీ బెల్ దగ్గర ఫోటో అయితే దిగాను.